వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ నాకు ఆపాదిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. అది కూడా మీ ఛానల్స్కి, మీ మనస్సాక్షికి నేను వదిలేస్తా ఉన్నా. దాంట్లో ఎంత నిజం ఉందన్నటువంటిది మీరే తెలుసుకోండి. నాకున్నది బెంగళూరులో ఒక ఇల్లు, విజయవాడలో రెండిట్లలో ఒకటి నాది, విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్. ఇవి తప్ప నాకు ఏ ఆస్తులు లేవు. నేను చాలా కంఫర్టబుల్ జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. ఆస్తులు సంపాదించాలని లేదు. నేను గతంలో చెప్పాను, ఒకవేళ నేను అవినీతికి పాల్పడి సంపాదించినా కూడా ఒకరు 100, 200 కోట్లు, 300 కోట్లు సంపాదించితే వాళ్ళకు ఉండేటటువంటి ఆ వియ్యంకుడికి ఉండేటటువంటి 1000 కోట్లలో ఈ 200 కోట్లని అనేటటువంటిది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది. ఆ అవసరం లేదు. ఆ చెడ్డ పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. నీతిగా, నిజాయితీగా బతకదామనుకున్నాను. కానీ కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపి నా యొక్క ప్రతిష్టను భంగపరచడం కూడా వాస్తవం. మంచి ప్రశ్న వేశారు. గతంలో రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు నా మీద వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఛానల్ పెట్టాలి అన్నటువంటిది. ఈరోజు మారిన రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆ యొక్క నిర్ణయం, తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేయాలా లేదా అన్నటువంటిది నేను పునరాలోచిస్తాను. ఈ రోజు నేను దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. సార్ మీ పైన రెండోసారి నమ్మకం పెట్టి మీకు రాష్ట్రం ఇచ్చారు కదా, మీరు జగన్కి ఫోన్ చేసి చెప్పామన్నారు. ఏమన్నారు సార్? వద్దని చెప్పలేదా? మీకు రాజీనామా చేయొద్దని రాజీనామా ఆయన అడిగారు, మీరు వెయిట్ చేయాలా? జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను. ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను. ఆయన అన్న అడ్వైజబుల్ కాదు, నువ్వు రాజీనామా చేయొద్దు, పార్టీ నీకు అండగా ఉంటుంది, మేమంతా నీకు అండగా ఉంటాం, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమోనని ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మీరు అనుకుంటే న్యాయం ఏంటి సార్? న్యాయం చేయలేని అంటున్నారు. మీరు ఒక ఏమనుకోవద్దు, క్లారిటీ ఉండాలి క్వశ్చన్ వేస్తే. క్లారిటీ లేని క్వశ్చన్స్ కానీ మీ పదవికి న్యాయం చేయలేదు అంటున్నారు. న్యాయం చేయడం అంటే ఏంది అని అడుగుతున్నారు. మీరు ఏ పత్రిక, మీరు మీ యొక్క ఉద్యోగ ధర్మానికి మీరు న్యాయం చేస్తున్నారా? చెప్పండి. అది కాదులే సార్, మీరు ఆన్సర్ చెప్పండి. మీరు క్లారిటీతో అడగండి. ఆయన అడిగింది ఏంటంటే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేను న్యాయం చేయలేకపోతున్నాను, అందుకే నేను నా ప్లేస్లో వేరే ఒకరిని పెట్టాలని. అంటే మీకు సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం వల్లనే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నేను దైవ భక్తుడిని, నేను అబద్ధాలు చెప్పలేను. అబద్ధాలు చెప్పకుండా ఈ కాలంలో రాజకీయాల్లో రాణించడం అన్నటువంటిది కష్టంగా ఉంది. నా మనసుకి తోచిన విధంగా ఇక్కడ నేను రాణించలేను రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను. ఇది వాస్తవం. నువ్వు ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు, నేను చెప్పింది విను. మిమ్మల్ని అబద్ధాలు చెప్పమని చెప్తున్నాడు, అందుకే రాధాకృష్ణ చెప్తున్నాడు, సరేనా? లేదు, ఈనాడు కిరణ్ చెప్తున్నాడు, సరేనా? ఎందుకు అసందర్భమైనటువంటి ప్రశ్నలు అనవసరం. నువ్వు అడగాల్సింది క్లారిటీతో అడుగు, నేను చెప్తా. మార్స్ కానీ లేకుంటే చంద్రమండలంలో కానీ చేయకూడదు. అది ఏదన్నా రాజకీయాలకు సంబంధించిందా? విశాఖపట్నంలో మీ పైన ఆరోపణలు చేసి, మీ పైన కొంతమంది ఆరోపణలు చేసిన సందర్భంలో మీరు ఒంటరిగా ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ ఆ రోజు మీ పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనక నిలబడడం కానీ కేవలం ఆ సందర్భంలో అవంతి శ్రీనివాస్ గారు ఒక్కరే మీతో పాటు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు కదా. అట్లాంటిది ఏమైనా మీకు పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదనే కోణంలో మీకు ఏమైనా అనిపించిందా? నాటి సందర్భం నుంచి కూడా మీరు కొంత అసంతృప్తి ఉన్నట్టు అనిపించింది మీకా? డెఫినెట్లీ అందరికీ అనిపించిందా? సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు రాజీనామా చేసినంటే సజ్జలో ఉన్నాడు, సజ్జలో చేయబట్టే విజయసాయి రెడ్డి రాజీనామా చేసినట్టు పెద్ద ఎత్తున మళ్ళీ చెప్పండి. సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డి ప్రాతినిధ్యం ఎవ్వరూ తగ్గించలేరు.
ఏ ఒక్కరూ తగ్గించలేరు. నా కెపాసిటీస్ నాకుంటాయి. కానీ నువ్వేమన్నా తగ్గించగలవా? రాధాకృష్ణ ఏమన్నా తగ్గించగలరా? తగ్గించలేదుగా. నా కెపాసిటీ నా సామర్థ్యం ఏందనేది నాకు తెలుస్తుంది. దాన్ని కృష్ణ అంచనా వేయలేడు, ఇంకొకరు అంచనా వేయలేడు. నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తానని చెప్తాను, లేకుండా ఉంటే నేను చేయలేనని చెప్తాను. ఈ సందర్భంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వాస్తవాలు. ఈయన అడిగినట్టుగా ఇప్పుడు నిజం చెప్పు అని అంటున్నాడు కదా, ఇవన్నీ కూడా నిజాలే. ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, గతంలో కూడా అబద్ధం చెప్పలేదు. ఒకటి క్లారిటీగా అడుగుతాను చెప్పండి. ఇప్పటి వరకు క్లారిటీతో అడగలేదా? అట్లా అంటే మళ్ళీ ఇప్పటి వరకు మీరు చెప్పిన ఏదైనా కూడా ఒకటి క్లారిటీ. సాక్షిలో రాసింది పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మీ నిర్ణయం వల్ల కూటమికి అనుకూలంగా, కూటమికి లాభం చేకూర్చేలాగా మీరు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు గల విప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కూటమికి లాభం చేకూర్చడం అన్నది పార్టీ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారని సాక్షిలో రాశారు. ఎప్పుడు రాశారు? ఈరోజు. నేను ఇప్పుడే చెప్పాను. వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి 11 మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు. అది కూటమికి వెళుతుంది సీటు. ఈ విషయం నాకు తెలుసు. నేనేమి తెలియకుండా రాజీనామా చేయలే. నేను అబద్ధం చెప్పను. దీనిలో బెనిఫిషియరీ ఎవరన్నానంటే కూటమి. అది వాళ్ళకే వదిలేస్తున్నాను. ఏం చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? నా ఓన్లీ రిక్వెస్ట్ ఏందనంటే, నాకన్నా ఇంకా కొంచెం విజ్ఞానవంతుడు, ఇంకా కెపాసిటీస్ ఎక్కువ ఉన్న అతన్ని కానీ తీసుకొస్తే అది ఏ పార్టీకి సంబంధించి అయినా అది రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలను. ఇది మీరు సాక్షిలో రాసింది 100% కరెక్ట్. దీనివల్ల లబ్ధి పొందేటటువంటిది కూటమి నుంచి నేను ఏదన్నా డబ్బులు తీసుకున్నానని మీరు భావిస్తున్నారా? చెప్పండి. అదైనా కూడా నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే మీరు ప్రత్యర్థిగా సార్, కూటమి అనేది మీ ప్రత్యర్థి పార్టీ, దానికి ఎందుకు లాభం? నేను ఒకటే చెప్పాను నా ట్వీట్లో, జగన్ గారు నా శ్రేయోభిలాషి. ఆ కుటుంబంతో నాకు 4 దశాబ్దాల సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించా. కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు, వ్యక్తిగత విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది. ఈరోజు కాదు, చెన్నై రోజుల నుంచి ఉంది. ఇక ప్రత్యర్థి అంటున్నారు. దేంట్లో ప్రత్యర్థి? వీళ్ళందరూ కూడా నేను ప్రత్యర్థులుగా భావించట్లే. నాకు ఒక క్లారిటీ ఉంది. దేంట్లో నేను రాజకీయాల్లో ఎలా విభేదించాను, రాజకీయాలు మాత్రమే నేను విభేదించాను, వ్యక్తిగతంగా ఎక్కడ లేదు. ఇప్పుడు కృష్ణ అంటే ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆంధ్రజ్యోతి నాకు వ్యతిరేకంగా అబద్ధాలు రాస్తుంది కాబట్టి నేను, కానీ కృష్ణ పట్ల నాకేం వ్యక్తిగతంగా ఏమి ఉండదే. ప్రొఫెషనే, వ్యక్తిగతమే. సార్ 9 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, సంతృప్తిగా ఉందా మీ రాజకీయ జీవితం? ఇప్పుడు ఏం బాధ లేదా ఈ రాజకీయాలు తప్ప? ఇప్పుడు నేను మీ ముందేదన్నా కళ్ళనీళ్ళు పెట్టుకున్నానా? నేను రాజీనామా సమర్పించి బయట వచ్చాను. మీతో సంతోషంగా నేను ఈ క్షణాలు గడుపుతా ఉన్నా. నాకు బాధ అనేటటువంటిది ఏ మనిషికైనా ఉంటుంది. నేను అబద్ధం చెప్పను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మనసులో ఎక్కడో కొంత బాధ అయితే ఉంటుంది. కానీ ఆ బాధ అన్నటువంటి దానికన్నా నేను న్యాయం చేయలేకపోతున్నానే అన్నటువంటిదే ఎక్కువ బాధను కలిగిస్తుంది. కాబట్టి న్యాయం చేసేటటువంటి మరొక వ్యక్తికి ఈ పదవి దక్కాలని నేను కోరుకుంటాను. అది ఎవరైనా బాగా మిస్ అయిపోతుంటారు సార్. మీరు ఛాలెంజ్లు చేయటం, తర్వాత మీరు ప్రచారం చేయటం, ఇవన్నీ నేను ఛాలెంజ్ చేసినంత కూడా నేను చేసి చూపిస్తాను. ముఖ్యంగా మీ మీద డిఫమేషన్ కేసు అయితే వదలను. ఎందుకనంటే నేను ఉమనైజర్ కాదు. ఎవరు ఉమనైజర్ అనేటటువంటిది మీకు తెలుసు. దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. ఇంకా చాలా ఉన్నాయి. కేవీ రావు విషయం నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను. కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను అని. ఈరోజు చెప్తా ఉన్నా కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను అన్నాను.
ఇంక కేసులు కొనసాగుతాయిలేండి, మీకు ఉంటాయి వాళ్ళకి ఉంటాయి. కొనసాగితే నేనేం భయపడేవాడిని కాదు కదా. సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చి నేను 9 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను. 22-23 కేసులు ఉన్నాయి. భయం అనేటటువంటిది ఈ ఒంట్లో లేదు, భవిష్యత్తులో కూడా రాదు. థ్యాంక్ యూ.